బోట్ల ఉద్యానవనానికి వచ్చే సందర్శకులు వాకర్స్ సౌకర్యార్థం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనాన్ని మంగళవారం ఆయన సందర్శించి వాకర్స్ నుండి సమస్యలను తెలుసుకున్నారు. వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ కమిషనర్ కు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఉద్యానవనం అంతటినీ పరిశీలించారు. జిమ్ పరికరాలు రిపేర్ చేయించాలని, మరుగుదొడ్లను క్రమబద్ధంగా శుభ్రపరచాలని, ఏడాకుల చెట్లను తొలగించాలని, మార్కెట్ వైపు మరుగుదొడ్లను నిర్మించాలని వాకర్స్ కమిషనర్ ను కోరగా సానుకూలంగా స్పందించారు. గ్రంథాలయ నిర్వహణ కొరకు ఒక గదిని కేటాయిస్తానని ఆయన వాకర్స్ కి హామీ ఇచ్చారు. అన్నా క్యాంటీన్ ను పునరుద్ధరించనున్నందున పరిసరాలను శుభ్రం చేయమని అధికారులను ఆయన ఆదేశించారు. కార్పొరేషన్ కమిషనర్ వెంట ఎస్సీ సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఏఈ రమేష్తో పాటు వాకర్స్ సంఘ ప్రతినిధులు దాసరి శ్రీధర్, రాఘవరావు, శ్రీరామరాజు, పోతుల బాబురావు, వెంకట్రావు, రమణరావు తదితరులు పాల్గొన్నారు. దీని తాలూకా మెయింటెనెన్స్, నిర్వహణ, అదేవిధంగా సమస్యలు కూడా ఏమన్నాయో తెలుసుకోవడానికి విజిట్ చేయడం జరుగుతుంది. దీంట్లో దీనికి సంబంధించినటువంటి వాకర్స్ అసోసియేషన్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్పారు. ఇందులో కొన్ని ఇమ్మీడియట్గా క్లియర్ చేయగలిగిన కొన్ని ఉంటాయి, కొన్ని సివిల్ వర్క్స్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటి వెంటనే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఇమ్మీడియట్ చేయటం, కొద్దిగా టైం తీసుకొని చేయాల్సిన టైం తీసుకొని కూడా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా వాళ్ళు కూడా కొన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ మెయింటైన్ చేసినటువంటి వాటిని కూడా ప్రాపర్గా ఇక్కడ ఇంకా ఫర్దర్గా స్ట్రీమ్ లైన్ చేస్తాం. దీనికి ఎలక్షన్ టైంలో ఎంసీసీ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టెండర్ ద్వారా మన మెయింటెనెన్స్ చేయడానికి ఒక ఏజెన్సీని కూడా అపాయింట్ చేయడం అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు ఎంసీసీ కంప్లీట్ అయింది కాబట్టి టెండర్స్ ఫైనలైజ్ చేసి రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి ఒక ఏజెన్సీని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 to 3 months 2 monthsకి ఒకసారి వచ్చి దీన్ని కూడా తిరిగి సమస్యలు కూడా ఇక్కడ ఫర్దర్గా ఏమైనా ఉంటే వాటిని కూడా చేయడం జరుగుతుంది. మా సిబ్బంది వెంటనే ఇవాటి నుంచే దీని మీద కరెక్టివ్ యాక్షన్స్ అనేది మొదలు పెడుతున్నారు. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే వాటిని కూడా సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు.